పిల్ల బచ్చం తలారగిస్తుంది బొల్లడ బొగన్న నాడు కండల బొగడబుచ్చి ఏనాడు తిరిగి కొట్టుకున్న వారి బండల మొదం వారి కాల వేగమైన తోట వారి మొదమ చెప్పి స్వామివారి దేవుడు వారి బొల్లడ బొగడ ఏనాడు చెప్పిండు బొల్లడ బొగన వారి దక్షిణాది గండము దార్చిన భద్రం గలకోట పరమేశ్వరు గుండు ఆడలకు ఒక వర్షం కట్టుబడి చెట్టు చెట్టుబడి కట్టి ఏనాడు ఉండదు మాకలతోటి వారి జనవరి వారి తీసుకొని అగన్న బొగన్న వాతోటి గిరణ కట్టిన మళ్ళీ బాగంబలి పెట్టాడు అందరికంటే వారి పెద్దవాడు మొన్న బొగన్న దేవదాడు మందులు తెలుగురు మందులు సాయివారి దేవుడు వారి ఏడుగురు మొయ్యి తీసుకొని సాయివారి దేవుడే దేవుడా
ఇదివారికి మందకు ఎట్టగాలం పడితే మరి మందను కొట్టుకొని మనం ఏనాడు పోతామంటే మళ్ళా రోగం అంటావు. మళ్ళా ఏ రోగం? రోగం కాదురా, భోగమా రంగ. రోగమా? భక్త పిల్లలు బెదిరి పట్టడానికి నాకు ఇస్తుంది మెడపల్లి పోయి మెట్టపల్లి మీద పడుతుంది. అయితే భోగందారు ఏనాడు భక్త పల్లెలు ఏనాడు పల్లెలు బెదిరి అటువంటి ఆరుమూర బెదిరి వచ్చి ఇక్కడ పడుతుందా? కాదురా, చిన్న చిన్న పల్లెలు పోయి పెద్ద పెద్ద పట్టణాలు పెడుతున్నావు అంటున్నా. చిన్న చిన్న పల్లెలు పోయి పెద్ద పెద్ద పట్టణాలు పెడుతున్నాయి అంటున్నావు. ఏం చేస్తామంటే ఎవరి పల్లె వారికి చెత్త వారి ఎవరికి ఏడాల మీద ఎట్టగలం పడుతుంది. ఒకవేళ భోగందారు కలగల కలిగిందనుకో 7 పట్టణాలు ఎట్టగల పడుతుంది. మరి ఎవరి పల్లె చెప్తారా? సరే అంతే అంటావా? మరి 7 మంది నాపత్తి ఏనాడు 7 మంది ఓట్లు ఉంటానంటావా? సరే దేవుడా, మరి ఏనాడు భోగందారు భక్త పల్లెలు పొందించి అట్లంటావు. అవునే, ఎన్ని గడియల కత్తావు? పోనో గడియ, రానో గడియ, పల్లెలు పట్టాలు ఉంచుతాను. జంగిస్ గారికి 2 వెళ్ళాలంటే ఇద్దరు మంచిగా ఒకటి బయట కూడా ఇట్లా గట్లనే గట్ల కాదు. పోనో గడియ మంచిదే, రానో గడియ మంచిదే. అక్కడ పల్లెలు పొందియ్యా 5-6 గడియలు ఎందుకు అవుతాయి? అరే ఒక్క ఇల్లు కట్టాలంటే ఇల్లు కడతామని తెలుసు. అదే పూర్వీకులు ఉంటున్నావు. ఇల్లు ఏమంటావా? ఇల్లు కట్టాలంటే ముప్పు వేయాలి, జడ్జీలు తీసుకొచ్చి పిల్లలు కట్టాలి. ఎన్నెళ్ళు అవుతుందంట ఇల్లు కట్టాలంటే? ఇల్లు కట్టాలంటే ఎన్నెళ్ళు అవుతుంది? ఇల్లు కట్టాలంటే నిమిషాలు కట్టచ్చు. ఎంత కడతామా? అందరూ పంపిస్తా. కుల కొట్టాలంటే ఏళ్ళు కడతాయి. ఎట్లా తొందరగా అవుతుంది? అందరికీ ఎట్లా రాదు కడితే 5 నిమిషాలు కట్టాలంటే 4 మురలకు 4 కాబట్టి నట్టాడు ఒక నిలబెట్టాం అనుకో కొడిసే పీకి ఎత్తోడిసే. ఏమి చేసిండు? రానో గడియా పట్టాలి ఒక గడియా చెప్పి 50 మందిని లేపుకొని పోమని చెప్పి సాయివారి వారి కుర్ర మీద ఏనాడు పోయిందని పక్క పిల్లలు బదిలే కానీ పోయితుండ్రు పోయిరు.
పట్టుకుంటే దేవుడు దేవుడేమన్నా దేవుడేమన్నా ఎత్తుమన్న దేవుడా కైలాసమయ్యనాడు అందుతూ ఉంటే అయితే ఉన్నాయమ్మో ఉన్నవారు బయటకు వెళ్తలేరు బయట ఉన్న వారు ఇంటికి పోతలేరు దేవుడా దేవుడు నాలుగు మూలలకు నలుగురు ఎరుగుతున్నారు ఎక్కడ తావు లేకపోయే వరకు పోయి ఏడుకుంటా పోదు అప్ప ఏందిరా ఎక్కడికి బాత్రూమ్ కలుపుతారు కదా వెనక పడతా ముంగట్లే రేపు రేపటికల్లా చేసుక బతికేయుడు మరి కారు రెక్కలు పడిపోయినాడు నాకు ఓడి చేసి పెట్టాలి మరి దెబ్బ తర్వాత దెబ్బలు సరే కప్పుతున్నావురా మరి ఈనాడు ఎండకన్నంత మొత్తము ఎండకొండ మొత్తం ఈనాడు సింహశేఖర మండలం మొక్కలు అవుతున్నాయి మరి ఇంట్లో ఉన్న వారు బయట కత్తలేరు బయట ఉన్న వారు ఇంట్లో కత్తలేరు మరి ఎక్కడ ఏం కన్నా వాడకపోయారు 4 మూలకి ఎరిగారు ఎక్కడ తావలేకపోయారు పోయి నడుకుండా పూర్తి లోపల ఏనాడు జరుగుతుంటే సంగమయ్య వారి ఏనాడు కళ్ళు చూసి ఒరే తమ్ముడా 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 బ్రహ్మదేవా ఎవరే తమ్ముడా ఎవరి తమ్ముడా అయ్యో నాలో కరచక్ర తమ్ముడా బ్రహ్మదేవా మరి ఎండకొండల పలాసి మనకి ఇక్కడ వచ్చిన మాట అప్పులు అవుతున్నాయి మరి పాడివాడు ఎవడు పైవాడు ఎవడు అంటున్నావు అన్న అయ్యో బ్రహ్మదేవుడు వాడు ఏనాడు చేసిండు తడబెడతాను మాడే తడవస్త్రం విడిచి పొడి పట్టమే నాడు కట్టుకోని కుల మీద పంచంగమో దుమ్మాడు తెలిపండు భారత పంచంగమో పైవాడు తెలిపండు 66 కమ్మలు ఏం చేసి చూసేవారు అన్నయ్యా ఆడవాడు కాదు పైవాడు కాదు అన్నయ్యా మరి ఎక్కడ దగ్గర సుక్కల సక్కర సూరమ్మ కుమారుడు బ్రహ్మదేవుని కొడుకు బాలుడు వీరయ్య అక్కడ వేసే లింగము మరి లేకవనంగా 7 ఏళ్ళ మీద ఒక్క నెల ఎట్టగానం పట్టది మరి దేవదేవుని మనకు 7 ఏళ్ళ మీద ఒక్క నెల ఎట్టగానం పెట్టింది మనమే మరి ఈనాడు విధంగా రామరామం లేదు రామన భజన వేయలేదు శివశివన లేదు శివన వార్తలు వేయలేదు సామశక్తిలో ఏనాడు మందులు కొట్టుకొని పోతుంటే ఏనాడు మంద ఏనాడు కాల దుమ్ము రవ్వ దుమ్ము కైలాసం అందింది అన్నయ్య అరే వాడు మంద గడ్డ పోయి వారి ఇంకా మనం బ్రహ్మదేవుడు నేనా ఒక్క మాట అన్నా మరి నేను బ్రహ్మదేవుని నేను ఆడదాకా పోయి కురుమని మందన అడ్డం పోయి ఇంకా మరగొట్టమంటున్నావు నేను బ్రహ్మదేవుని అంటే ఎట్లా అనుకున్నావు ఈ మేడిపల్లికేని 6 కోత నేను పోయే తవ్వరా మరి ఒక మెట్పల్లి దగ్గర ఉందా మెట్పల్లి కోత పోయేడు తవ్వల మంద అడ్డం వస్తుంది మంద అడ్డం వస్తే ఈ మందివితలు అయినాడు కట్టపల్లి వేసుకుంటా నోట్లు పెట్టుకుంటా మండవతలకి దాడతా మండలకు దాటి ఏనాడు కట్టపల్లి వేసుకొని 2
రెండుగా ఇరిసి ఈ పుల్ల ఇటు వారేసి ఈ పుల్ల ఇటు వారేసి ముట్టువా అనుకుంటూ పోయిన బ్రహ్మదేవుణ్ణి వాడి దగ్గర నేను పోతాను. నేను విష్ణుదేవుడు అంటే ఇంటికి పెద్ద అమాసంటే తమాసంట అమాసంట శుక్రవారం అంటే అక్రవారం అంట అక్రవారం అంటే శుక్రవారం అంట మనకి పశువుల మీద గంటలు ఉంటా. అరే బ్రహ్మదేవా నీ భార్య లక్ష్మీదేవి తోలుదామా? నా భార్యనా? నా భార్యను తోలుతా నీ మాట మీద. ఆయనతో మర్రేసుకుంటే రొట్టెలా మరేసానికి అట్లా కాదే కాదంటవా? కాదు కాదు విష్ణుమూర్తి భార్య సరస్వతి తోలుదామా? పెళ్ళం కొక్కోండి అది అందరూ ఒక పెళ్ళాకు మరి మా పిల్లలు అల్క సులకంగా దొరుకుతారు. శంకర భారత మంది మరి ఏమైనా నీ భార్యను తోలుతా. నా భార్య తోలాలంటే నేను తొట్టుగల్ల పుట్టువాడు చూసినవా? నేను ఎట్లున్నా బుర్రాలు ఎంత తొర్రా ఇక నేనే అంటే నాకంటే ఎక్కువ తొట్టు భార్య ఉన్నది. నీ భార్యలు బక్కగా ఉన్నారు కాబట్టి అలక సులకంగా పోయి రావడం కాదు, బక్క రొక్కం చెప్తాడ దొడ్డు ఏమో దొబ్బలో వస్తాడ. శివ చిన్న భార్య శివ వెళ్ళి మాత గంగమ్మ గంగమ్మ ఏడుకుంటా ఎదుర్కొంటా అని చెప్పి నీసిపోయిన తల్లిదండ్రులు గంగమ్మ అని చెప్పి మరి గంగారామ గంగా మరడి గంగరవ గంగ మారేడు గంగ ఎక్కడ ఉన్నా వెళ్ళిరావ గంగమ్మ. అటువంటి ముద్దు ముద్దు పేలు పెట్టి ఏనాడు వద్దుల్లో ఉన్నా మద్దుల్లో ఉన్నా వెళ్ళిరావని లోక శక్కడి ఏనాడు పిలుపుతున్నాడు. శక్కడి పిలిచాడు పిలుపుల్లా వద్దుల్లో మద్దుల్లో దాయి ఉన్న గంగమ్మ చెవులారా వింటదేమి అప్పుడు ఏనాడు లోకాల శంకరుడు ఏనాడు మొత్తం మొత్తం పెరబెట్టి ఏనాడు గంగదేవని వెళ్తా ఉంటే అయ్యయ్యో ఏమిరా భగవంత మా యొక్క మేనబావ మరి లేక లోకాల శంకరుడు ఎన్నను విలువనోడు మా బావ లోకాల శంకరుడు ఎందుకు అరగంట విలువ నంపుతున్నాడు అని చెప్పి ఏనాడు అప్పుడు గల్ల గల్ల గంగదేవి ఆ ఏనాడు వినంగా ఒత్తుల మధ్యలో తాగున్న గంగ తెల్ల ఎరగట్టింది తేలి ముసుకలేస్తుంది కళ్ళ కాడికి పెట్టి పళ్ళకి జాతర పెట్టి ఆ ఉన్న జాడలో ఎట్లా బయలు వెళ్ళిపోతున్నది గంగదేవి మీ ఆడల బుద్ధి మీ మోడ బుద్ధి తెలుసు. మా ఆడబుద్ధి అవసరం వచ్చినప్పుడు ఆడలు బాగా బుద్ధిస్తారు మొగోడిని మీ సగంగా తెలియదా? మరి ఎన్న బావా మరి నీకు ఏమి